కానీ చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీకి ఊడిపడి చేస్తూ మొత్తం ప్రైవేట్ లైఫ్ మొక్కుతూ ఉన్నాడు. ఈ రోజు బ్యాంకులన్నీ ఒకనాడు స్టార్టింగ్ చేయబడింది. అలాంటి బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ పనులు చేయడానికి, ప్రపంచ బ్యాంకులకి భారతదేశం చేయడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ ఆంధ్ర బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనం చేసే డిగ్రీ చేసుకుని ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగం లేకుండా ఆటో నడుపుకుంటా ఉన్నారు. వారికి కనీసం వారికి తగినటువంటి లోన్లు ఇవ్వడం వల్ల ఏదో పక్క తీవ్రంగా పోరాటం చేసి 12 గంటలు 14 గంటలు ఉన్నదాన్ని 8 గంటలు సాధించుకున్నాం. కనీస భద్రత కల్పించాం. ఉద్యోగాలకి పర్మనెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు చట్టాలని రద్దు చేసి 4 కోట్ల కింద చేసడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు. మరో పక్క బ్యాంకులన్నీ ప్రైవేట్ పరం చేయడం ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలా, ఉద్యోగస్తులు పర్మిట్ చేయలేదు. ఇలాంటి విషయాలపైన భారతదేశ సారథ్య సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో అందరూ పాల్గొన్నారు. వారికి వామపక్ష ప్రజా సంఘాలతో కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ చంద్రబాబు కళ్ళు తెరిచి ఆ కార్మిక ఉద్యోగ రైతాంగ సమస్య పరిష్కరించకపోతే 2029లో నీకు అధికారం తిప్పడం ఖాయమని చెప్పి హెచ్చరిక చేస్తారు. విజయ్ కుమార్, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన చిత్తూరు జిల్లాలో కూడా ఆటో డ్రైవర్లకు ఆటో బంద్ను పిలుపునిచ్చాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆటోలకు మేము అప్పో చేసుకుని ఆటోలు తీసుకుని మా కుటుంబాలని కాపాడుకుంటా ఉన్నాం. దీనికి ఏ ప్రభుత్వం ఎలాంటి సహాయం లేదు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఎలాంటి ఉపాధి కూడా లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. అలాంటప్పుడు ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీ లాంటి ఆన్లైన్ యాప్లు వచ్చి మా సంపాదన కొల్లగొడతా ఉంది. ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థలకే సహాయం చేస్తా ఉంది, కానీ ఆటో డ్రైవర్కి ఎలాంటి సహాయం లేదు. దీనికి బదులుగా ఇప్పుడు 4,000, 5,000 రూపాయల లోపల ఉంటే అందరూ ఫిట్నెస్ చేసుకుంటాం. 10,000 రూపాయలకు పెంచితే మేము ఏ విధంగానూ కష్టపడి పనిచేసి వేరే పనులు లేవు. ఇక్కడ మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేము, ఎఫ్సీలు కూడా చేసుకోలేము. కాబట్టి ప్రభుత్వం దాన్ని తగ్గించాలా, ప్రైవేట్ వారికి ఇచ్చినటువంటి ఎఫ్సీని ప్రభుత్వమే చేయాలా, ఈ యొక్క అధిక ఫైన్లు వేసే జీవో నెంబర్ 21, 31లను రద్దు చేయాలా. ఆటో డ్రైవర్లకు ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ సంక్షేమ బోర్డు చేస్తామన్నారు ఈ ప్రభుత్వం. ఆ సంక్షేమ బోర్డు ఇవ్వాలా. వాటితో పాటు పెన్షన్లు కూడా, పిల్లలకి స్కాలర్షిప్లు కూడా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆటో డ్రైవర్ల తరఫున మేము ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ 50 మంది ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మేమొస్తే ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు అన్యాయం చేయడానికి ఈరోజు లేబర్ కోడ్లని 44 లేబర్ కోడ్లని 4 కోట్లుగా తీసుకొచ్చారు. ఈరోజు చాలా మంది కార్మికులకు కూడా ఇలాంటి కోట్లను తీసుకుని వస్తే యూనియన్ పెట్టుకోవడానికి లేదు, పని గంటలు పెంచుతారు, పని భారం పెరుగుతుంది. గతంలో ఎలా అయితే చికాగో నగరంలో జరిగిందో అలా మళ్ళీ తీసుకురావడానికి ఈ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తోంది. మేము మధ్యాహ్న భోజన కార్మికులుగా తెలియజేస్తున్నది ఒకటే, ఈరోజు కార్మికులు పట్టుకొట్టద్దు, కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. అనేక రకాలైన పనులు కూడా ఈరోజు కార్మికులు చేస్తున్నారు. పని గంటలు పెంచుతున్నారు, అయినా కూడా సర్దుకొని చేస్తున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు జీవో ప్రకారమే 26,000 రూపాయల జీతం ఇవ్వాలనేసి అంటుంటే కూడా అది మాత్రం అమల్లోకి నోచుకోకుండా ఈ రోజు మీకు ఇష్టం వచ్చినట్టుగా లేబర్ కోడ్లు మారుస్తారు, పని గంటలు పెంచుతారు, కార్మికులు అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా మానుకోవాలని చెప్పి మేము ఏఐటీసీలో తెలియజేస్తున్నాము. రానున్న కాలంలో ఇలాగే కానీ ఉంటే జనం ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని 5 సంవత్సరాల నుంచి కనీసం వేతనాలు లేవు, జీతాలు సరిగ్గా వేయడం లేదు, బిల్లులు రావడం లేదు, కనీసం యూనిఫామ్ లేదు, ఐడి కార్డులు లేవు. వాళ్ళకి ఎన్నిసార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినా కూడా చేస్తాం, చూస్తామంటారు, రెఫర్ చేస్తామంటారే కానీ ఇప్పటిదాకా కూడా కార్మికులకు న్యాయం చేసిన పక్షాన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా కార్మికులకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కార్మికుల కన్నా పెట్టుబడిదారుల మీద ప్రేమ ఎక్కువ ఉంది. పెట్టుబడిదారులకి 8 గంటల పని విధానం నచ్చిన 12 గంటల పని విధానం చేపించుకోవాలని ఆశ ఉంది. కార్మికులకు ఉండాల్సిన చట్టాలు, రక్షణ చట్టాలు మొత్తం తొంగలు తొక్కేసి మొత్తం నాశనం చేసే పరిస్థితి వస్తుంది.
ఇప్పటికైనా కనీస వేతనం 26,000 ఉండాలని, జీతం 26,000 ఉండాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి అన్యాయం జరిగితే కోరుకుంటే ప్రసక్తి లేదని ఈ రోజు జరిగినటువంటి సమ్మె ఒక గుణపాఠంగా నేర్చుకోవాలని కూడా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కోడ్లని 4 కోట్లని రద్దు చేయాలని, యథాతథంగా ఏదైతే 29 కోట్లు ఉన్నాయో లేబర్ కోడ్లు దానంతా కొనసాగించాలని, తద్వారా అనేక కార్యక్రమాలంతా కూడా ఈ కార్మికులు జరిగినటువంటి రాయితీలను కొనసాగించాలని కూడా మీడియా ద్వారా ఈ మోడీ ప్రభుత్వాన్ని, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నారు.